అమ్మా బాబులు సంపాదించి ఏది కావాలంటే అది ఇచ్చి సగం పాడు చేశారు. ఇప్పుడు మై లైఫ్ మై రూల్స్ అంటూ తల్లిదండ్రులు మర్చిపోయి అలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. డిజిటల్ మీడియా రిలేషన్స్ ఇలాగే ఉంటాయి. ఫ్లయింగ్, బెంచింగ్, సిచ్యువేషన్షిప్, వన్ నైట్ స్టాండ్ అని ఇలా నోటుకొచ్చిన పేర్లతో సగం జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. లైఫ్లో దెబ్బ తగిలితే కానీ వాళ్ళకి రియాలిటీ తెలీదు. తెలిసేలోపు లైఫ్ మొత్తం సంకనాగిపోతుంది. సగం జీవితం ఫోన్లోనే గడిచిపోతుంది. అయినా నాలాంటి వాళ్ళు రోజు చెప్తూనే ఉంటారు, అలా చెప్పడం గొప్ప కాదు, విని ఫాలో అవడం గొప్ప. ఆ జీవితంలో మీకు ఎప్పటికీ రాదు. మై లైఫ్ మై రూల్స్ అంది. నువ్వు చెప్పిన మాటలు విన్నాక కన్విన్స్ అయిందన్నయ్య. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వే కదన్నయ్య ఏదైనా వర్క్ లో బిజీగా ఉంటే మంచిదని జేసీతో మాట్లాడి జాబ్ ఇస్తా అన్నావు. కన్ఫర్మ్ అయి వచ్చారా, కన్విన్స్ చేద్దామని వచ్చారా? కన్విన్స్ కాకపోతే కమాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ఎప్పటి నుంచో ముచ్చటేస్తుంటుందమ్మా. అదేంటో తెలియదు కానీ. నైస్ సిస్టర్. ఐమ్ సారీ రాజా గారు, ఆ రోజు నాకు తెలియక ఏదో మాట్లాడేశాను. ఇప్పుడు నువ్వెంత తెలుసుకున్నా నేనైతే ఏం చేయలేను. ఆడపిల్ల అమ్మాయి ఫేస్ చూస్తుంటే జాలేస్తుంది. ఏదో ఒకటి చేసి మనతో సెట్ చేయి రాజా. మరే ఎంచక్క అందరం కూర్చొని చెక్క భజన చేసుకుందామా? చెక్క భజన చెప్పు తీసుకునేస్తా. ఇది ఆఫీస్ రా, సేవా సంఘం కాదు. ఇప్పటికే చాలా మంది జాబ్లో ఇచ్చాను. ఆ జేసీ గడికి వచ్చిన ప్రాఫిట్ లో సగం మొత్తం మన శాలరీస్కే పోతుంది. సోనీ, మా అన్నయ్య అలాగే అంటాడు, నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్య 20K శాలరీ ఇస్తారు కదా మన సోనీకి. దేనికి? మనతో కూర్చొని కబుర్లు చెప్పడానికా? అసలు మనకే శాలరీలు బొక్క. ఈ ల్యాప్టాప్ పాడైపోయిందిరా, ఇందులో బొమ్మలు రావట్లేదు. ఈడింకో బొక్క. పవర్ బటన్ ఆన్ చేసి యూజ్ చేయాలని కూడా తెలియదు. సారీ. సరే, నేను వెళ్ళి జేసీతో మాట్లాడేసి వస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. ఇందుకే బావగారు ఎక్కడ? ఖర్చులకు డబ్బులు ఇచ్చాను కదా, మీతో పాటు రాలేదా? ఆఫీస్ లో ఏదో రీసెర్చ్ వర్క్ ఇచ్చారని వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళు ఇచ్చారా లేకపోతే తీయడం అనుకుని వెళ్ళిపోయా? సుప్రియ చెప్పిందంట. ఓ, అయితే మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చోరా. రావే, మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం.